చదువుకుందాం. కీర్తనకారుడు రాసిన కీర్తన 24వ కీర్తన 7వ వచనం నుంచి మనం చదువుకుందామండి. దేవునికి స్తోత్రం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములదు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. అయ్యా, మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేది నీ వాక్యం వినుట ప్రభా. నీ వాక్యం లేకుండా మాకు ఎత్తబట్టలేదు. ఎవరు ఏమడిగినా మేము వాక్యంతోనే సమాధానం ఇవ్వాలి. శత్రువును కూడా జయించగలిగేది నీ వాక్యమే ప్రభా. దేవ, ఈ దినాన ఆ వాక్యంతో మాకు సహవాసంలో నడిపించండి. కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకొని చేయబడిన కానుకలన్నింటినీ దీవించండి, పరిశుద్ధపరచండి. నీ కృపలో తండ్రిగో నాయన, వారు ఏదైతే సమర్పించున్నారో ప్రతి భాగమును కూడా దీవించి ఆశీర్వదించమని, దేవ దశమ భాగం కూడా దీవించమని, సహాయం తెచ్చివ్వండి. ఇదిగో నాయన, సాక్ష్యం ఇచ్చిన ప్రతి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నడుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి చాలా ఒక చిన్న వాక్యాన్ని మేము ముందుకు తీసుకుని వచ్చున్నాను. మరి ఎక్కువసేపు ఉండదు, కానీ అయితే ఏదేమైనా అది చిన్నదైనా పెద్దదైనా అది దేవుని వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి మన మధ్యకు మరి సోదరుడు లూకా మనీషా మన మధ్యకు వచ్చారు. నిజంగా మరి వారిని కూడా నేను ప్రభు పేరట వాళ్ళకి వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాన్ని బట్టి ప్రైజ్ అమ్మా, వందనాలు. మరి వారు కూడా ఏదైనా సాక్ష్యం ఇస్తారేమో అనుకున్నాను. సరే, మన మధ్య ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదం, మనకు కూడా దీవెన. దేవునికి స్తోత్రం. మరి దేవుని పిల్లలతో మరి సహవాసం ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. మరి వారు హైదరాబాద్ నుంచి మన మధ్యకి వారు పని మీద వచ్చిన ఆరాధన చూసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఆరాధనకు రావడం చాలా మేలు. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆ కుటుంబం కూడా ప్రార్థనలో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మరి అలాగనే ఇక్కడ ఉన్న మనందరినీ కూడా దేవుడు తన కృప ద్వారా దీవించును గాక. ఆమేన్. మరి చిన్న మాటను మనం చదువుకున్న ఇక్కడ మరి ఎవరైనా దీని గురించి ఒక ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నారా? ఇక అధ్యాయంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునిడి, మహిమగల ఈ రాజు, మహిమగల ఈ రాజు. నిజమేనండి. అంటే అక్కడ ఆ సంభాషణ ఏంటి? ఆ తలుపులు ఎక్కడున్నాయి, ఆ గుమ్మములు ఎక్కడున్నాయి, ఆ ద్వారాలు ఎక్కడున్నాయని మనం ఆలోచిస్తే దావీదు ప్రవచనాత్మకంగా దాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రవచనాత్మకంగా ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మహిమ గల ఈ రాజు ఎవడు? దేవునికి స్తోత్రం. ఆమేన్. బలశూర్యము గల యెహోవా. అక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అవునా కదా? అందరూ నా వైపు చూస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. అక్కడ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ ఇద్దరి మధ్య సంభాషణలో ఏం మాటలు ఉన్నాయి ఈరోజు మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక గుంపు ఉంది, మరొక గుంపు ఉంది. మధ్యలో యుద్ధ సూర్యుడని యెహోవా ఉన్నాడు. అక్కడ సంభాషణ ఏంటండి? రెండు గుంపుల మధ్య యెహోవా ఉన్నాడు. ఒక గుంపు ఏమడుతుందంటే మహిమగల ఈ రాజు ఎవడు? మరొక గుంపు అంటుంది బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. మీకు రాలేదా? మీకు ఎవరికి డౌట్ రాలేదండి? దేవునికి స్తోత్రం. ఆ చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది భూమి మీద జరిగిన సంఘటన, పరలోక రాజ్యంలో జరిగిన సంఘటన? ఇది పరలోక రాజ్యంలో పరలోక గవిని దగ్గర, పరలోక ద్వారము దగ్గర జరుగుతున్న సంభాషణ ఇది. మరి పరలోక రాజ్యంలో యెహోవా ఉన్నాడంటారా? ఆ దూతలకు తెలుసు కదా. మరి దూతలు ఏమడుతున్నాయి? ఈ రాజు ఎవడు? మేము ఎన్నడూ ఈయన్ని చూడలేదు. ఈ రాజు ఎవడు? ఎక్కడున్నాడు? దేవుని మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతిస్తారా? అంటే ఎప్పుడు కూడా ఆ దూతలు యెహోవాని చూడలేదు. ఆయన స్వరాన్ని విన్నాయి. ఆయన వెలుగుమయమై ఉన్నాడు,
కోటి సూర్యుల కాంతులు కలిగిన దేవుడు, ఏ ఒక్కరూ సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసించున్న గొప్ప దేవుడు ఇప్పుడు ఆ ద్వారము దగ్గర నిలబడి ఆ ద్వారములు తెరవమని చెప్పగల ఆజ్ఞాపించే శక్తిమంతుడు. అలాంటి వ్యక్తిని ఏమన్నా ఈ మహిమగల రాజు ఎవడు? అప్పుడు ఒక గుంపు అంటుంది, ఈయన బలశౌర్యము గల యెహోవా, యుద్ధ శౌర్యము గల యెహోవా. దేవునికి స్తోత్రం. ఇదేంటి, మా యెహోవా లోపల ఉన్నాడు కదా, ఈయన ఎవరు కొత్తగా? దూతలకే ఆశ్చర్యపరిచే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మరి రెండు గుంపుల మధ్యలో జరుగుతున్న సంభాషణ గురించి ఈరోజు వాక్యం మాట్లాడాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మొన్న వారమే చెప్పాను, ఆ గవిని దగ్గర మాట్లాడుచున్న సంభాషణ. హల్లెలూయా. ఆ గవిని దగ్గర జరుగుతున్న సంభాషణలో మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే ఆ గవిని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్నాడు అనేదాన్ని ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 నుంచి చదువుదామండి. బైబిల్ తెరిచి, మీరు బైబిల్లో ఉన్నవారందరూ తెరవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు ఏముంది రాయబడింది అక్కడ? ఆయన ఆరోహమైనప్పుడు చరణుగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని కింద ఏం రాశారంటే, ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క ఆరోహణం అంటే ఏంటి? ఆరోహణం అర్థం ఏంటండి? ఆరోహణం అంటే పైకి, అవరోహణం అంటే కిందకి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క కింద భాగములకు ఎక్కడికి వెళ్ళాడంట? ముందు ఎత్తబడే ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? కింద భాగంలోకి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళం దగ్గర ఉన్న పరదేశం దగ్గరికి వెళ్ళాడు, ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఆ పిల్లలంటే పరిశుద్ధులు. ఎవరు వారంటే పాత నిబంధనలో ఆయన కొరకు యథార్థంగా బ్రతికిన అబ్రహాము దగ్గరికి, యోబు దగ్గరికి, దానియేలు దగ్గరికి, దావీదు దగ్గరికి, హల్లెలూయా, యెషయా దగ్గరికి, ఇర్మియా దగ్గరికి, హల్లెలూయా, ఎస్కేల దగ్గరికి వెళ్ళాడు ఆయన. వారితో పాటు ఎవరున్నారు? వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. హల్లెలూయా. అందరూ ఎక్కడున్నారంటే ఆ చెరసాలలో ఉన్నారు. ఎందుకనంటే ఈ కాలప్రతో దాని గురించి చాలా చక్కగా వివరించాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన భూమి యొక్క కింద భాగములకు దిగిననియు అద్దమిచ్చుచున్నది కదా, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహమైన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కనబడుచున్న ఆకాశం కాదండి, బైబిల్ చెప్తుంది 3 ఆకాశాలు ఉన్నాయి. ఎన్ని ఆకాశాలండి? 3 ఆకాశాలు. మనం కనబడుతుంది ఒక ఆకాశం అయితే, ఆ అంతరిక్షంలో ఉన్నది మరొక ఆకాశం. అటు తర్వాత ఉన్నది ఏంటంటే ఆ గగనంలో, అలాగే 3వ ఆకాశంలో ఆయన ఉన్న ఆ యొక్క రాజ్యంలోనికి తన ప్రజలను ఏం చేయాలనుకున్నాడు? చరణగా తీసుకెళ్లాలనుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇది ఏంటంటే మొదటి రాకడలో ఆయన వచ్చి భూమి మీద మరణించి సమాధి చేయబడి అటు తర్వాత పాతాళంలోకి పోయి మరలా ఆయన భూమి మీదకి వచ్చాడా 40 రోజులు శిష్యులతో ఉండి అటు తర్వాత 40వ దినమున ఏం చేశాడు? ఆయన గలిలయ మనుషులారా, ఆయన ఎందుకు చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో మళ్ళీ తిరిగి అలాగే వస్తాడన్నారు. హల్లెలూయా. ఆయన వెళుతూ ఎవరిని పట్టుకుపోయాడు? ఆయన ఎవరైతే నమ్మకంగా ఆరాధించారో, ఎవరైతే వాక్యం కొరకు నిలబడ్డారో, ఎవరైతే అబ్రాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారు, ఎవరైతే ఆదాము మొదలుకొని ఆ యొక్క యేసుక్రీస్తు దినాల వరకు ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసించారో వారందరూ సమాధిలో ఉన్నారు.
బంధింపబడి ఉన్నారు. ఆ బంధకములను విడిపించి దేవుడు వారిని చెరగా ఏం చేశాడు, పట్టుకుని ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోయాడండి. అయితే ఇంకా రాజ్యం లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈరోజు జస్ట్ మనం ఎక్కడ ఆగామంటే గవిని దగ్గర ఆగాం. ఎక్కడండి? గేటు. ఏం గేట్ అది? అది చాలా అందమైన గేట్. అది పురాతనమైన గేటు. ఈ గేట్లన్నీ ఊడిపోతాయి కానీ ఆ గేటు ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో, ఎన్ని వేల సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ అది చాలా పురాతనమైన గేటు. ఆ గేటుకు తుప్పులు పట్టవు. ఏం పట్టదండి? ఆ గేటు ఇరిగిపోవడాలు ఏముండవు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. అది పురాతనమైనది. ఆ గేట్ ఎవరో తెలుసా? ద్వారములో ద్వారం. ఆ ద్వారము ఆయనే. ఆ ద్వారంలోనికి ఆయనే వెళ్తున్నాడు. వెళ్ళే ముందు జరుగుతున్న సంభాషణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడైన ఆ యొక్క 68వ అధ్యాయం, కీర్తనలు 68వ అధ్యాయం 18వ వచనం. త్వరగా నేను మెసేజ్లోకి వెళ్ళిపోతాను, ఎంతోసేపు ఉండదు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. హల్లెలూయా. చాలండి. ఏమండి, ఈ దావీదు మరి ఈ దర్శనాలన్నీ చూచాడంటారా? ఆయన వెళ్ళిపోట చూచాడా? ఆయన పరలోక రాజ్యం వెళ్ళడం చూచాడా? వెళుతూ ఆయన కొంత సమూహాన్ని తీసుకువెళ్ళటం దావీదు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆ సమూహంలో ఎవరున్నారు? దావీదు కూడా ఉన్నాడు, యోబు ఉన్నాడు, హల్లెలూయా హల్లెలూయా, యోనా ఉన్నాడు, యేస్కేలు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, షడ్రక మేషక అబేద్నెగోలు ఉన్నారు. అందరూ ఆ గుంపులో ఉండుట దావీదు చూచాడు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్తున్నాను. దైవపు శాస్త్రము మత సంబంధమైన రాజ్యమన్న వర్తమానం ఈ మాట చెప్తూ ఉన్నాడు. 100వ పేరాలో 53వ సంవత్సరం బోధించాడు. ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, యెరూషలేములో అరుణోదయపు వెలుగు దానిని బద్దలు చేసింది. దేన్ని? పాతాళాన్ని. యెరూషలేములో అరుణోదయపు వెలుగు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దాన్ని బద్దలు చేసింది. మనం ఇక్కడి నుండి వెళ్ళవలసి ఉందని చెప్పాడు. మొన్నటి వారం ఏం నేర్చుకున్నాం? వారితో సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అవునా? ఆయన గురించి తను ఏం చేసుకున్నాడు? పరిచయం చేసుకున్నాడు. అప్పుడు అబ్రాము శారాలు ఏమన్నారు? ఇదిగో ఈయన ఎండవేళ గుడారం దగ్గరికి వచ్చినవాడు ఈయనే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు శారా అంటుంది, నిజమే నేను నవ్వినప్పుడు నేను చచ్చిపోవాలి అసలు, కానీ ఈ మహానుభావుడు వచ్చాడు కదా అక్కడికి, వచ్చి శారా నవ్వనేలా అన్నాడు, నన్ను చూడకుండానే చెప్పేశాడు ఈయన. ఆయన ఎవరు కాదు, ఈయనే మనకి వాగ్దాన పుత్రుడిని వాగ్దానం చేసిన వ్యక్తి ఈయనే అని శారా సాక్ష్యం ఇస్తుంది. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుదును. హల్లెలూయా హల్లెలూయా. యేస్కేలు ఏమన్నాడు? ఆ యొక్క నేను దర్శనంలో చూసిన విధంగానే చక్రంగా ఉన్నాడు ఈయన. హల్లెలూయా హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, సర్వభూతలమంతా రాయి ఏం చేస్తుందంట? ఈ యొక్క భూమిని తుత్తునీలుగా చేయడం నేను చూశాను. ఆ రాయి ఎవరికది? ఈయనే. ఒక్కొక్కరు ఒక్కో సాక్ష్యం ఇస్తుంటే ఆ సాక్షి కూటం అంతా అయిపోయిన తర్వాత చివర్లో అన్నాడంట, రండి ఇంకా ఆలస్యం చేయదు, పైకి రండి అని అందరిని ఏం చేస్తున్నాడు? పట్టుకొస్తున్నాడు. ఎక్కడికి? డైరెక్ట్ వెళ్ళిపోవట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, భూమి మీద తీసుకొస్తున్నాడు అండి. ఎక్కడ తీసుకొస్తున్నాడు? హల్లెలూయా. మొదటి రాకడలో పాతకాల పరిశుద్ధులు చనిపోయి భూమి మీదకు వస్తే, ఇప్పుడు రెండవ రాకడలో మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. వారు భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి మనతో కలుస్తారు. మనతో కలద్దా? ఏమండి చెప్పండి. మన పాతకాల పరిశుద్ధులు క్రీస్తునందు మృతులైన వాళ్ళు మనం చూడొద్దా? మన కళ్ళలో మనం బట్టి చూడొద్దా? పౌలు మనం చూడొద్దా? అరేనేసుని, కొలమని, మార్టిన్ లూథర్ని అందరిని చూడొద్దా? ఈ కాలపు ఏలియాని మనం చూడొద్దా? దేవునికి స్తోత్రం. వారు పాతకాల పరిశుద్ధులను చూస్తే మనము క్రొత్త నిబంధనలో రాయబడిన ప్రతి వ్యక్తిని చూడబోతున్నాం. స్టెఫను చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ మనం చూడబోతూ ఉన్నాం.
ఆయన కొరకు సిలువ వేయబడిన వారిని చూడబోతున్నాం. ఆయన కొరకు కొరడాలతో కొట్టబడిన వారిని చూడబోతున్నాం. ఆయన కొరకు రాళ్ళ చేత కొట్టబడిన వారిని చూడబోతున్నాం. ఆయన కొరకు హతసాక్షులు అయిపోయిన ప్రతి వ్యక్తిని మనము చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. వాడితో మనము కలిసి ఒక్క దినమున కనురెప్పపాట్ల మార్పు చెంది ఆయన యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. హల్లెలూయా. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. ఆకాశం కింద నూతనమైంది ఏది లేదండి. సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు. జరిగిందే మరలా జరుగుతూ ఉంటుంది. కాదు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. నమ్మితేనే నువ్వు నీ యొక్క సహోదరుని చూడగలవు. మన ప్రియులు ఎవరైనా పోయారా? వెళ్ళిపోయారు. మన ప్రియులు ఎవరైనా ప్రభువుని నిద్రించారా? నిద్రించారు. వాళ్ళని కూడా మనం ఏం చేద్దాం? నేను పీటర్ గారిని చూస్తా. నా ఆశ ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. మాకు ఒక తాతయ్య గారు ఉండే ప్రాంజత్ తాతయ్య గారని, ఆయన చూస్తాను. నాకు ఆశ ఆయనతో చూడాలని. దేవునికి స్తోత్రం. మేము ఎవరితో సహవాసం కలిగిన వారందరినీ ఏం చేస్తాం? ఆ దినమున చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆ దినము కొరకే ఈ దినము ప్రయాస. ఆ దినము కొరకే ఈ దినము ఎండైనా కొండైనా ఏదైనా దేవుని నేను దాని బ్రదర్ పాట పాడు. కొండల్లో ఉన్నాను, లోయల్లో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు నన్ను మర్చిపోలేదు, విడిచిపోలేదు. శ్రమలో ఉన్నా నన్ను మర్చిపోలేదు, విడిచిపోలేదు. ఎవరు మర్చిపోతాం? మనం మర్చిపోతాం, కానీ ఆయన మాత్రం ఎన్నడూ మర్చిపోడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు మనం పైకి వెళ్ళబోచున్నాం. ఎందుకనగా మీరేమో కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తమును నమ్మి నా యొక్క రక్త సమయం వరకు మీరు ఎదురు చూచారు. హల్లెలూయా. వారు ఎక్కడున్నారు? కోడెల రక్తం కింద, మేకల రక్తం కింద, గొర్రెపిల్ల రక్తం కింద వారు ఉన్నారు. ఆ రక్తాన్ని మీరు నమ్మారు, కానీ నా యొక్క రక్త సమయం వరకు కూడా మీరు వెయిట్ చేశారు. వెయిట్ చేశారా లేదా? దేవునికి స్తోత్రం. ఎదురు చూచారు. అయితే నా యొక్క రక్తం అక్కడ కలువరిలో వేలాడుచున్నది. నా యొక్క రక్తం అక్కడ కలువరిలో చిందించబడింది. దేవుని యొక్క కుమారుని రూపము ధరించింది నేనే. పాపమంతటికి రుణము చెల్లించబడింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి దారిలో ఉన్నాం. హల్లెలూయా. రండి, దేవునికే మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? పైకి ఆ సాక్ష్యం ఏం చెప్పాడు? మీరు అసలైన రక్తం కొరకు ఎదురు చూశారు. ఆ రక్తం ఎవరు కదదు? నేనే. ఆ కుమారుని నేనే. మీరు ఎదురు చూస్తున్న కుమారుని నేనే, ఆ మెస్సేను నేనే అని ఆ చెరలో ఉన్న పరిశుద్ధులకి ఆయన ఏం చేశాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు అబ్రాహాం అంట ఏం చేశాడంట? తన భార్య చెయ్యట్టుకున్నాడంట. అట్టుకుని బయటికి లాగుతున్నాడంట. రా త్వరగా మనం వెళ్ళిపోవాలి. అంతకాలం ఉంటాం ఇక్కడ ఎంతకాలం ఉంటాం? ఇప్పుడు దాకా బాధపడ్డాం, రా వచ్చాయి అని చెయ్యి పట్టుకుని బయటికి లాగుట. ఈ కాలప్రతం అన్నాడు, నేను చూస్తున్నాను అంటున్నాడు. బ్రహ్మ ఏమన్నాడండి? నేను చూడగలుగుతున్నాను. అబ్రాహాము తన భార్య అయిన శారా చెయ్యి పట్టుకుని బయటికి లాగడం. హల్లెలూయా. అలాంటి సందర్భం ఏదైనా మనకు వస్తే మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబ సభ్యులు ఏం చేయాలి? రండి, మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ రాజ్యం మంద కాదు, మనం వెళ్ళిపోవాలి. మన సమయం పోతుంది. నీ భార్య చేయబట్టి నువ్వు ఏం చేయాలి? లాగాలి. సహోదరులారా గమనించండి. నువ్వు రక్షణలోకి లాగబడాలి. నువ్వు యేసుక్రీస్తు నామంలోనికి లాగబడాలి. పరిశుద్ధాత్మకులకు నువ్వు లాగబడాలి. నువ్వు లాగబడితేనే అక్కడికి లాగబడతావు. చాలామందిని శత్రువు మోసం చేస్తుంది. రక్షణ పొందకుండానే పొందామని భ్రమలో, పరిశుద్ధాత్మ పొందకుండానే పొందామని భ్రమలో ఉంచుంది. నో సార్, అలాంటి రక్షణ చల్లకపోతే నువ్వేం చేయాలి? మళ్ళీ తీసుకోవాలి. నువ్వు వాక్యం కొరకు నిలబడాలి. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నిలబడాలి. అప్పుడే నువ్వు ఆయన సన్నిధిలోనికి లాగబడతావు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో అప్పుడు అడిగాడంట అబ్రాహాం, తండ్రి, అక్కడ అందరి మందు ఏం చేయాలో తెలియక వేలేసాడంట. వేలేస్తే ఏంటి అని అన్నాడంట. తండ్రి, యెరూషలేములో పిక్నిక్ చెప్పాను కదా, మన వారం అన్నానా? యెరూషలేములో వారు ఏం చేశారు? పిక్నిక్. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే మా యెరూషలేము మేము ఏం చేస్తాం? ఏమండి, అర్థమవుతుందా? వాళ్ళు యెరూషలేములోకి వచ్చారంట, పైకి వచ్చారు కదా. ఒకసారి మీరు ఆ మాట చూడండి,
మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తెరిచి చూడండి అందరూ కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం బైబిల్లో చూడండి ఎవరన్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం. సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు. ఎవరు లేచిన తర్వాత ఏమండి? వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత. ఎవరు లేచినప్పుడు? ఎప్పుడు లేచాడు? 3వ దినాన ఆదివారమున ఆ గేట్ తెరవబడింది. హల్లెలూయా! ఆ సమాధులు తెరవబడ్డాయి. వాళ్ళందరూ బయటకు వచ్చారా లేదా చెప్పాలి. అబ్రాము, శారా వీళ్ళందరూ బయటకు వచ్చారా? వచ్చి ఏమన్నారు? ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు కనబడిరి. అగబడిరి అంటే ఏంటండి? కనబడిరి. దేవునికి స్తోత్రం. మరి మన యొక్క క్రీస్తునందు మృతులైన పరిశుద్ధులు మనకు కనబడతారా? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను ప్రభు దిగివచ్చును. క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆపై సజీవులుగా ఉండు మనము వారితో కలిసి. అంటే దాని అర్థం వారిని మనం చూస్తాం. వారి మన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. నువ్వెవరో నీకు అర్థం చెప్తారు. నువ్వెవరో నీకు అర్థం అవుతుంది. అప్పుడు నీ థియోఫనీ అప్పుడు నిన్ను కమ్ముకుంటుంది. ఆ వాక్యశరం నేను ఎప్పుడైతే కమ్ముకుందో నువ్వు మహిమేశ్వరంగా మారిపోతావు. అప్పుడు మీరు కలిసి మనమందరం కలిసి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? ఆ మధ్యాకాశంలో పెండ్లి విందుకు వెళ్తామండి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అబ్రాహాము అన్నాడంట, యెరూషలేములో కొంచెం ఆగుదాం తండ్రి, మేము ఎప్పుడో మాకు వాగ్దానం చేసావు, మమ్మల్ని అక్కడక్కడ తిప్పడం సరిపోయింది, ఇక్కడ కొంచెం మేము ఏం చేస్తాం, నా భార్యకి ఈ పట్టణాలను చూపించాలనుకుంటున్నా, నాకు టైం ఇవ్వా అని అడిగాడంట. అడిగితే ఆయన అన్నాడంట, నీకు టైం ఏంటి, 40 రోజులు తిరగండి మీరు. ఎన్ని రోజులు? 40 నిమిషాలు కాదండి. ఎన్ని రోజులు? 40 రోజులు. ఏ శరీరాలతో తిరిగారంట? ప్రవక్త అంటాడు, వాళ్ళు వాక్య శరీరంతో భూమి మీదకి వచ్చారంట. హల్లెలూయా. ఇప్పుడు వాక్య శరీరంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాక్య శరీరంతో ఉంటే మరి ప్రజలకు ఎలా కనబడుతున్నారంట? కనబడుతున్నారా? కనబడుతున్నారండి. అనేక మందికి అగపడిరి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనబడ్డా? కనబడలేదా? కనబడ్డాడు. ఎన్నిసార్లు కనబడ్డాడు? 3 సార్లు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. సువార్తను అందించాడు. ఆయన కనబడినప్పుడు ఆయన శరీరం ఎలా ఉంది? ఈ గోడలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆయన తలుపులు తీయక్కర్లేదు, ఆ గోడలోంచి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాడు. గదిలో వాళ్ళతో మాట్లాడేస్తున్నాడు. రొట్టె పట్టుకున్నాడా లేదా? రొట్టెని పట్టుకున్నాడు, రొట్టెని ఇరిచాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈయన నిజముగా క్రీస్తే కదా అని అడిగారు. దేవునాన్ని మహిమ కలుగుగాక. అదే శరీరముతో పాతకాల పరిశుద్ధులందరూ పైకి వచ్చి వారు వెళ్ళవలసిన స్థలాలన్నిటికీ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. 40 రోజుల టైం వాళ్ళకి. ఎన్ని రోజులని? 40 days. దేవునాన్ని మహిమ కలుగుగాక. ఈ 40 రోజులు ఆయన శిష్యులతో ఉంటే వీళ్ళేమో పిక్నిక్లో ఆనందిస్తున్నారు. ఒక రోజునంట కైప ఆరాధించే ఒక స్థలానికి వెళ్ళారంట అబ్రాము, శారా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. ఎంతమంది ఇక్కడ నమ్ముతూ ఉన్నారు? అక్కడ ఏమన్నారంటే, మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? కైప మరియు మొదలగు వారు వీధుల్లో నిలబడి చెప్పుడు నేను చూడగలను. వాళ్ళు నాకు చెప్పారు ఆయన లేచాడని. దేవునికి స్తోత్రం. అటుగా వెళ్ళుచున్న ఆ వ్యక్తి ఎవరో, ఆ యవ్వన వ్యక్తి ఎవరో, ఆ యవ్వన స్త్రీ ఎవరో, ఆ యవ్వన బాలికలా ఉందా, ఆ యవ్వన వ్యక్తి ఎవరో? వృద్ధాప్యం మాకు లేదండి. ఎవరంటే వాళ్ళు కొత్తగా కనబడుతున్నారంట. అబ్రాము, శారా. దేవునికి స్తోత్రం. వాళ్ళ వయసు ఎలా ఉంది? 100 సంవత్సరాల అబ్బాయి, 100 సంవత్సరాల అబ్బాయి, ముసలోడు అబ్బాయిలా మారిపోయాడు. ఇప్పుడు 90 సంవత్సరాల వృద్ధురాలు శారా ఎలా మారిపోయింది? అమ్మాయిగా మారిపోయింది. అది భూమి మీదే జరిగింది. కానీ వారు మరణించిన తర్వాత కూడా వారు అదే శరీరాలు కలిగి ఉన్నారు.
అదే వాక్య శరీరం యొక్క వయసు అయి ఉన్నది. నీ శరీరం చీకిపోయినా, నీ శరీరం కుళ్ళిపోయినా, నీ శరీరం ఏమైపోయినా ఒక దినాన నీ శరీరము ఈ యవ్వన శరీరంగా మారబోతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు, నేను బాగా చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ వయసు కాదు, ఇప్పుడు ఇంచుమించు పార్టీ వచ్చేసే అలా ఉంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి? 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నెగనగలాడుతూ, ఇప్పుడు అన్నీ ఏమైంది, కళ్ళ కింద మూతలు, ఖాళీ బ్యాగులు అన్నీ వచ్చేసాయి. ప్రతి ఒక్కరు అనుకుంటారు మళ్ళీ మన యవ్వనం తిరిగి వస్తే బాగుండని, అవునా కదా? కానీ ఒకరోజు క్రైస్తవుడికి ఆ యవ్వనం తిరిగి రాబోతూ ఉన్నదే. హల్లెలూయా. నువ్వు నమ్మినప్పుడు దాన్ని పొందుకోబోతున్నావు. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? అప్పుడు అబ్రాము షారాలు కైప ఆరాధించే స్థలంలోకి వెళ్ళి కూర్చుని ఆరాధన చేస్తున్నారంట. మరి దేవుణ్ణే కదా ఆరాధించేది. ఈ కైప వాళ్ళని చూసారంటే, ఇదేంటి కొత్తగా ఉన్నారు ఈ జంట, ఎవరో ఇల్లు అనుకుంటున్నారంట. సడన్గా వాళ్ళు అబ్రాము షారాన్ని గుర్తుపెట్టే లోపల అబ్రాము షారా అంట అక్కడే అదృశ్యమైపోయారంట. అక్కడే అదృశ్యమైపోయారంట. అంటే దాని అర్థం, తలుపులు వేసినా ఏ పని మనకు అనవసరం. వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా టీం. పాత సినిమాలు తెలుసు కదా, ఏంటది, ఇక్కడ మాయమవుతాం అక్కడ ప్రదర్శన. మన ప్రయాణం కూడా అంతేనండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ కళ్ళు మోతాం అక్కడ తెరుతాం, అవునా కదా? ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి ఇక్కడ కళ్ళు మోస్తాడు, ఎక్కడ తెరుతాడు? ఎక్కడో అక్కడ తెరాలి. అయితే పాతాల్లో తెరవాలి లేదా పరలోక రోజులో తెరవాలి, ఎక్కడో అక్కడ తెరవాలి కదా. మరి మన ప్రయాణం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ నువ్వు యెరూషలేము వెళ్ళాలంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, టికెట్ కొనాలి, దానికి ఇంకేంటి బాబు, పాస్పోర్ట్ ఉండాలి, ఇంకా వీసా కావాలి, నానా చెత్త అంతా కావాలి. ఇవి లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు. కానీ క్రీస్తు యేసు నామములో రక్షణ పొందిన నీవు ఒక దినాన నువ్వు యెరూషలేముకు వెళ్ళాలంటే ఇవేమీ అవసరం లేదండి. ఆయన నామములో పలికితే చాలు, నువ్వేమవుతావు, ఎక్కడ అదృశ్యమవుతావు అక్కడ ప్రత్యక్షమవుతావు. అందరికీ అర్థమవుతుందా? హల్లెలూయా. సరే, ఎవరో మనల్ని గమనిస్తున్నారు అన్నాడంట. ఎవరితో? షారాతో అబ్రాము అన్నాడంట, ఎవరో మనల్ని గమనిస్తున్నారు, కొత్త వ్యక్తులు అనుకుంటున్నారు అని. అంటే ఆయన ఏ విధంగా గోడల నుండి వెళ్ళిపోయాడో ఆ విధంగానే అలాంటి శరీరంతోనే వారు అదృశ్యమైపోయారంట, గోడలోంచి వెళ్ళిపోయారంట బయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తలు మొదలగు వారు ఆ పట్టణాన్ని చుట్టూ చూస్తూ నడిచారు. యేసు వారిని నడిపించుకుంటూ ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? 40 రోజుల తర్వాత ఆ రాజ్యంలో తీసుకెళ్ళిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది చాలా వర్తమానంలో చెప్పాడండి. సమాధిలో పెట్టుట అని వర్తమానంలో కూడా చెప్పాడు. కైప విషయంలో జరిగిన సంఘటన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కైప అనుకున్నాడు అంట. కైప ఇలా అంటున్నాడు, అదేమిటో మీకు తెలుసా? ఎప్పుడు ఆరాధన స్థలంకి వెళ్ళాడంట. కైప ఎవరో ప్రధాన యాజకుడు కదండి. ఆరాధన స్థలంలోకి వెళ్ళాడంట. వెళ్తే మొన్నటి దినాన ఒక కార్యం జరిగింది కదా, ఈ ఆలయంలో గందరగోళం అంతా చూడండి. ఆ తెరను కుట్టుటకు మరలా ఎవరినో పురమాయించాలి. ఆయన ఎవడో చనిపోతే ఈ తెర చిరిగిపోవడం ఏంటి? దేవునికి స్తోత్రం. ఆ తెర ఎందుకు చిరిగిపోయిందో తెలుసా? అప్పటి వరకు నువ్వు ఆయన కలిపి మాట్లాడడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన కలువరిసిలో రక్తాన్ని కాచాడో ఆ తెర అడ్డంగా చిరిగిపోయి నీకు ఆయనకి రక్తము మధ్యలో ఉండి నేరుగా ఆయనకి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చిందండి. కైప అనుకున్నాడంట, మళ్ళీ ఈ తెర కుట్టించాలా? ఇది ఎంత పని? ఆయన కోసం ఈ తెర ఏంటి? ఆయన ఎవరో చచ్చిపోతే ఈ తెర చిరిగిపోవడం ఏంటి? భూకంపం రావడం ఏంటి? కైప ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరినైనా కనుగొనాలని చూస్తూ ఉన్నాడంట. ఆ బలి అర్పణ పెట్లన్నీ ఏమైపోయాయి? తిరగబడిపోయాయి. బలి అర్పించే పెట్లన్నీ ఏమైపోయాయండి? బలిపీఠాలన్నీ ఏమైపోయాయి? తిరగబడిపోయాయి. ఏం జరిగింది? ఆ మనిషి ఒక జ్యోతిష్కుడా? అప్పటికి కూడా నమ్మట్లేదు కైప. ఎంత జరిగినా కూడా ఏమన్నాడు? ఆ మనిషి ఏ మనిషి? ఎవరండి? కలువరి సిలువలో మరణించిన యేసు. అతను ఒక మాంత్రికుడా? ఏంటట? జ్యోతిష్కుడా? మాంత్రికుడా? లేక ఏం సంభవించిందో చెప్పండి. ఇక్కడ రా జోసఫస్
అక్కడ నిలబడిన యవన దంపతులు ఎవరు కొత్తగా వచ్చారు. మనమేమో ఈ పడిపోయిన బలిపీఠాలు, ఈ చిరిగిపోయిన ఈ తెర కుట్టించాలి మనం చూస్తుంటే, ఆ కొత్త దంపతులు ఏంటి ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు కొత్తగా ఉన్నారు అనేటప్పటికి అప్పుడు అబ్రాహ్మణ్ షారా మనల్ని ఎవరో కనిపెట్టేస్తున్నారు, మనం చూసేస్తున్నారు, రా వచ్చేయి అనేటప్పటికి తలుపులు వేసేసారంట. తలుపులు వేసేస్తే అక్కడ ఏమన్నా ఆ శరీరానికి తలుపులు అవసరమా? ఆ వాక్య శరీరంతోనే వారు బయటికి పోయారంట. దేవుని మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహ్మణ్ అన్నాడు, షారా మనం గుర్తించబడ్డాం, షారా మనము గుర్తించబడ్డాం, మనం బయటికి వెళ్ళిపోవడం మంచిది. అనేక మందికి కనబడ్డారు. దాని యొక్క సమస్తం అంతేకాదు, ఒక దినము తర్వాత యేసు పైకి ఏమైపోయాడు, ఆరోహమైనప్పుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్రాము, ఇస్సాకు, యాకోబు వారి ఫ్యామిలీలు అందరూ కలిపి ఏంటి, వారందరూ జన్మభూమిని దర్శిస్తున్నారు. జన్మభూమే కదండి, వాళ్ళు జన్మించిన స్థలం అది కదండి. అబ్రాము, ఇస్సాకు, యాకోబు యొక్క జన్మస్థలం ఏది, యెరూషలేం. ఆ జన్మస్థలాన్ని దర్శిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు బ్రహ్మం సోదరుని అన్నారంట, ఇది కట్టు కథ అంటావా? ఇది కట్టు కథ కాదు, లేదండి. హల్లెలూయా. ఒక లేఖనాన్ని కూడా మీరు చూడండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన పైకి వెళ్ళుట ఆరంభమైనప్పుడు వారు కేవలం ఆయన చూసి ఉన్నారు, అంతేనా? అయితే పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో పాటు వెళ్ళి ఉండరు. శిష్యులు అందరూనేమో ఎవరు చూస్తున్నారు, యేసుప్రభు ఆరోహణ మాత్రమే చూస్తున్నారు. హల్లెలూయా. కానీ 40 దినాలు పిక్నిక్ వెళ్ళిన ప్రజలందరూ మరి అక్కడికి రాలేదుగా. వచ్చారండి, వచ్చారా? ఒకసారి అపోస్తుల కార్యం అనుకుంటా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. నేను లేఖనం రాసుకోలేదు కానీ ఎందుకు అది గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. 8వ వచనం నుంచి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమును, యోదయ, సమరయ దేశములంతను, భూగు దిగాంతల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పును. ఈ మాటలు యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. ఎప్పుడనంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 40వ రోజు ఆయన వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు ఉపమానము చెప్తున్నాడు అన్నమాట. వెళ్ళిపోతాను, నాకు టైం అయిపోయింది, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు మీరు నాకు సాక్షులుగా ఉండమని చెప్పాడు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఏమండి, అర్థమైందా? వారు చూచుచుండగా ఆయన ఏమయ్యాడు, పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పును. మరి ఇప్పుడు ఆయన ఒక్కడే చూశారు, మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? మరి ఎత్తబాటు ఒక చోట జరుగుతుందా? అమెరికాలో జరిగితే మనం అందరం అమెరికా టికెట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు నమ్మకస్తుడు అయితే ఆ దినమందు ఆ ఉదయకాల సమయంలో 6-9 మధ్యలో నీకు ఎత్తబాటు జరగబోతూ ఉన్నది. ఏమేలా ఆయన ఒక్కడే అక్కడ ఎత్తబడ్డాడు. ఆయన అబ్రాము, షారా వీళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ అరే మన టైం అయిపోయింది, 40 రోజులు అయిపోయింది అని అక్కడి నుంచే వాళ్ళు ఏమైపోయారు, రాప్చర్. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు, గవిని దగ్గరికి వెళ్ళారు, పరలోకపు తలుపు దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడికి వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇంకో 10 నిమిషాలు ముగించేయాలి. అయితే ముగించేద్దాం. దేవునికి స్తోత్రం. అందరూ ఆమెనంటారా? ఇప్పుడు వరకు వాక్యం అర్థమైందా? ఒక దినాన మనం ఆ పరలోక గవిని చూడబోతున్నామా? ఎవరైతే ఆ ముత్యాల గుమ్మముల దగ్గరికి వెళ్ళబోతున్నారో, ఎవరైతే ఆ గవిని దగ్గరికి వెళ్ళబోతున్నారో అది 12 పునాదులు గల పట్టణము. ఆ 12 మంది అపోస్తల బోధలో సాగిపోయేవారు అక్కడ వెళ్తారు. అందరూ వెళ్ళిపోతారా? వెళ్ళరండి. 12 మంది అపోస్తలు ఏదైతే బోధించారో ఆ బోధ ప్రకారం జీవించిన వాడు మాత్రమే అక్కడికి వెళ్తాడు. పరలోకపు తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి?
పేతురు దగ్గర ఉన్నాయి. యేసుప్రభు దగ్గర ఏం లేవు. పరలోక తాళపు చెవులు లేవు. ఆయన దగ్గర ఉన్నది ఏంటి? పాతాళము, మరణం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. ఇప్పుడు అందుకే గవిని తలుపులు ఏమండి తెరుచుకోవట్లేదు. తాళాలు ఎవరికి ఇచ్చాడు? ఇంకా ఆయన చనిపోలేదు, తాళాలేమో అక్కడ వదిలేశాడు. ఇప్పుడు తాళాలు తెరవడానికి లోపల ఉన్న వ్యక్తులన్నా తెరవాలి, లేకపోతే తాళపు చెవులు ఎత్తున్నా తెరవాలి. ఈయనకి తాళపు చెవులు లేవు. తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేదరికి ఇచ్చాడు. ఈయన దగ్గరే ఉన్నాయి మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఈయన దగ్గర ఉన్నాయి. కారణం ఏంటనుకున్నావు? నీ మరణం ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. మన ముగింపు ఆయన చేతిలో ఉంది. మన జీవము, మన ఆయుష్ అంతా ఆయన చేతిలో ఉంది. ఇంకా శత్రువు ఏం చేయడు. ఒకవేళ మనం పోవాలనే ఆశ మనకున్నా కూడా మనం పోము. ఆయన రమ్మంటే మాత్రం ఆగం. నరులారా తిరిగి రండి అని అంటే వెళ్ళిపోవడమే. కొంతమందికి ఏంటండి మంచి పోరాటం. నిజం చెప్పండి, ఇక్కడ ఎవరైనా మంచి పోరాటం పోరాడారా? మళ్ళీ చనిపోయినప్పుడు ఫ్లెక్స్లు ఏమేస్తారు? ఏదో ఒకటి వెయ్యాలి కదా. ఏమేస్తాం? పరలోక పిలుపు అని వేస్తాం. వేసి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని. ఎక్కడ పరుగెట్టావు? ఎక్కడ కడ ముట్టించావు? లోకమా? దేవునికి స్తోత్రం. లోకంలో పరిగెట్టావు, కానీ ఇక్కడ మాత్రం ఫ్లెక్స్ మీద పేరండి మంచి పోరాటము పోరాడు. ఎవరి కోసం పోరాడు? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, డబ్బుల కోసమే మన పోరాటం. మన పరుగు కడ ఎక్కడ ముట్టించావు? లోకంలోనా, క్రీస్తులోనా? దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. పరలోక గవిని దగ్గర జరుగుతున్న సంభాషణ ఏంటో తెలుసా? ఆయన ఆరోహమైనప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులకి ఏమి ఇచ్చాడంటే ఈవుల్ని. ఆయన వెళ్ళకపోతే ఆదరణకర్త మన దగ్గర రాడు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ రాకపోతే మనకి ఈవులు రావు. ఈవులు అంటే ఏంటి? ఆశీర్వాదాల, వరాలు, ఫలాలు, సమస్తం ఆయన రావాలంటే ముందు ఆయన వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మరి 57వ సంవత్సరంలో ఎబ్రిల్ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ భాగంలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనంట అక్కడ భూమి మీద వాతావరణము, చీకటి, మనోవ్యాఖ్యలము, మరణము మరియు ఆయాసము వేలాడుచుండును. ప్రార్థనలు పైకి వచ్చడం లేదు. ఎందుకని ప్రార్థనలు పైకి వెళ్ళట్లేదు? ఈ భూమి మీద అన్నీ చీకటి, వ్యాఖ్యలం, మరణం అన్నీ వేలాడుచున్నాయి. అయితే ప్రార్థనలు పైకి వచ్చట్లేదు. ఏలయనగా పాప ప్రాయచిత్తము చేయబడలేదు. అయినను ఆయన తెర గుండా చీల్చివేసును. ఏం చేశాడు? తెర చీల్చేసిప్పుడు మన ప్రార్థనలు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నేరుగా తెరను చీల్చి అక్కడ పట్టుకెళ్ళిపోతున్నాడు అని. దేవునికి స్తోత్రం. ఆయన పాపపు తెరను చీల్చెను, ఆయన చింత అనే తెరను చీల్చెను. చీల్చాడా? గుర్తుపెట్టుకోండి. ఆయన పాపపు తెర చీల్చెను, ఆయన చింత అనే తెరను చీల్చెను, ఆయన కృంగుబాటు అనే తెరను చీల్చెను. ఆయన ప్రతి తెరను చీల్చి ప్రయాణము పోవచ్చున్న మానవునికి రాజమార్గం ఏర్పరచెను. రాజు యొక్క ఎత్తైన భవంతి యొద్దకు వెళ్ళినట్లుగా చేసెను. ఓ మై! ఆయన చంద్ర నక్షత్రముల మీదుగా మరియు ఆయన వెనుక వెంబడించి వచ్చుచున్న పాత నిబంధన పరిశుద్ధులందరూ అబ్రాము, ఇస్సాకు మరియు యాకోబు వారు సరిగ్గా మహాకాశంలోనికి వెళ్ళిపోయారు. వారు పట్టణముకు దూరంగా మార్గమందు ఉన్నప్పుడు వారు కన్నులు పైకెత్తుట నేను చూడగలుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ కాలప్రవక్త అన్నాడు, నేను చూస్తూ ఉన్నాను. వారి కన్నులు పైకెత్తుతున్నారంట. అబ్రాము ఇలా చెప్పాడంట, ఓయ్ నా కుమారులారా, నేను ఆ పట్టణం కొరికే అక్కడక్కడ గుడారాలు వేసుకుంటున్నాను. ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతున్న సంగతి నాకు నిలువరమైన పట్టణం నాకు ఒకటి ఉంది. అందుకే ఈ గుడారాలన్నీ శిథిలమైపోతున్న సంగతి తెలుసు. అందుకే కొత్త ఇల్లు లేదు, నాకు సొంత ఇల్లు లేదు. ఆస్తివంతుడికి 300 మంది 18 మంది పనివారు కలిగిన అబ్రాముకి సొంత గుడారం లేదంట. హల్లెలూయా. నేను చాలా కాలం నుండి ఎదురు చూసిన పట్టణం ఇదే. ఓ ఇస్సాకు ఇటురా, యాకోబు ఇక్కడ రమ్మా. మనం భూమి మీద యాత్రికులము, పరదర్శనం అని చెప్పానుగా. ఎందుకో తెలుసా? అక్కడ ఒక పట్టణం ఉంది. అదిగో చూడండి, మనం ఎదురు చూస్తున్న పట్టణం, నేను కన్నులారా చూచిన పట్టణం. ఆ పట్టణంలోకి ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటే వారందరూ కేకలు వేశారంట. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ కేకలు? అదే ఇందాక చదివాం కదా అమ్మ, ఇందాక చదువుకుని ఏంటది? కీర్తన గ్రంథము 24 అధ్యాయము. ఏమని కేకలేస్తున్నారు వాళ్ళు? గట్టిగా అందరూ కూడా నాతో పాటు చెప్తారా? గుమ్మములారా, హల్లెలూయా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. చాలండి. ఈ మాటలు ఎవరు చెప్పాం? పరిశుద్ధులు చెప్తున్నారు, పాతకాల పరిశుద్ధులు. గుమ్మములారా తలుపులు మీరు పైకి లేవనెత్తండి, ఎందుకంటే మిమ్మల్ని లేవనెత్తుకోండి. ఎవరు వస్తున్నారో తెలుసా? మహిమగల రాజు. హల్లెలూయా, మహిమగల రాజు. కానీ ఎవరికి తెలిసిందంట ఈ మహిమగల రాజు గురించి సాక్ష్యం? అబ్రాహాముకు తెలిసింది, ఇస్సాకు తెలిసింది, యాకోబు తెలిసింది. పాతకాల పరిశుద్ధులందరికీ పాతాళంలో ఆయన గురించి ఏం చేసుకున్నాడు? ఆ యెహోవా ఎవరు కదయ్యా, నేనే. హల్లెలూయా, నేనే. ఆయన పరిచయం చేసుకున్నాడు. అక్కడ లోపల నుంచి సౌండ్ ఏమవుతుంది? లోపల నుంచి ఆ గేట్ అవతల నుంచి సౌండ్ ఏమవుతుంది? ఈ మహిమగల రాజు, ఈ రాజు ఎవడు? ఎవడని అడుగుతారేంటి? మహిమను విడిచి భూమిపైకి దిగొచ్చి మానవాళి పాపం కొరకు రక్తం కాచి, ఈ రక్తం కోసం ఇంతకాలం మేము వెయిటింగ్ చేస్తే ఇప్పుడు ఈ మహిమగల రాజు ఎవడని అడుగుతున్నావా? ఎవడో తెలుసా? యుద్ధ సూర్యుడైన యెహోవా, బలశూరుడైన యెహోవా. ఆ యేసే యుద్ధ సూర్యుడైన యెహోవా, బలశౌర్యము గల యెహోవా. గుమ్మములారా మీ తలలో, మళ్ళీ చెప్తున్నాడు, గుమ్మములారా మీ తలలో పైకి ఎత్తుకోండి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకోండి. దేవునికి స్తోత్రం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యబదు యెహోవా. ఆయనే ఈ మహిమగల రాజు. ఎవరు? ఆయన యేసుక్రీస్తు, యెహోవాయే. స్పష్టంగా దావీదు మహారాజు చెప్తున్నాడు. అక్కడ పాతకాల పరిశుద్ధులు చెప్తున్నారండి. ఇప్పుడేమో ప్రజలు ఏమన్నారు? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. బైబిల్లో ఉంది కదండి. అలా అయితే వాళ్ళు ఏం చెప్పాలి? ఎవరంటారేంటి? తండ్రి యొక్క కుమారుడు అయినా యేసుక్రీస్తు తలుపు తీయండి అని అంటే వాళ్ళు ఏమంటారు? తండ్రి కుమారుడైనా, కుమారుడు తర్వాత పరిశుద్ధాత్మ వచ్చినా మాకు మాత్రం తాళాలు మాత్రం ఉండాలి. ఏముండాలి? ఆ తాళాలు కలిగినవాడు యెహోవా మాత్రమే. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైనా చెప్పాలి ఇలాగా, మీ యెహోవా భూమి మీదకి వచ్చి పేతురుకి ఏమిచ్చాడు? తాళాలు ఇచ్చాడంట. మిగతా తాళం, రెండో తాళం మీ దగ్గర ఉందేమో, తీయండి త్వరగా. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాట పలికినప్పుడు అంట ఈ కలప్రత అంటున్నాడు, వెంటనే ఆ దూతలో బటన్ నొక్కేయంట. ఏంటండి? ఏమండి ఏమి నొక్కే? బటన్ నొక్కడం ఏంటండి? ప్రవక్తని నేను చూస్తున్నాను, ఆ దూతలు అంటే బటన్ నొక్కేయంట. బటన్ నొక్కడం ఏంటి తమ్ముడు? బటన్ నొక్కడం అంటే ఏంటి? బటన్ నొక్కడం ఏంటి? ఆ పరలోక రాజ్యంలో బటన్ నొక్కడం ఏంటి? వాళ్ళు తాళం పెట్టి తలుపు తెరిచి బార్లా తీయాలి. బార్లా తీయడాలు వాళ్ళకి ఏమి లేవండి, నైజాంతి. పేతురికి చెరసాలు ఓపెన్ చేసినప్పుడు ఏం చేశాడు? ఏమని చెప్పండి? అంతే. పేతురు కోసం చెరసాలు ఏం చేశాడు? తాళం తిప్పి కప్ప తీసి బర్రా బర్రా అని సౌండ్ చేసి తీసాడు. సైలెంట్ గా జరిగిపోయింది అంతే. పక్కోడు పడుకున్నవాడు కూడా ఆయన ఎలా వెళ్ళాడు బయటికి తెలియదు. ఎంతమంది కాపుదల్లో వాళ్ళని దాటుకుని పోయాడు? ప్రతి డోర్ అలా ఓపెన్ అయిపోయింది అంతే. ఇప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారు? పిచ్చోళ్ళు మన వాళ్ళు ఏమనుకున్నారంటే టెక్నాలజీ మనం కనిపెట్టా ఉంటాం. నేను అంటాను బైబిల్లోంచి వచ్చింది ఆ టెక్నాలజీ. సెన్సార్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. అక్కడ పేతురు నిలబడ్డాడు, సెన్సార్ పని చేసింది, గేట్ తెరవబడింది. పక్కన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. కొన్ని గేట్లు ఉన్నది, జాగ్రత్త. సుమ్మి హోటల్కి వెళ్తే మీరు జాగ్రత్తగా మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి, గేట్ ఏమవుతుంది. నాకు ఒకసారి పాల్కి గారు గుంటూరులో ఒక హోటల్ తీసుకెళ్ళారు. నేనేమనుకున్నానంటే తలుపు చాలా క్లియర్గా ఉంది,
మీకు తెలుసా అండి తలుపు ఎలా ఉంటాయి? క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉంటే నేనేం చేస్తున్నానంటే వెళ్ళిపోతున్నాను, నేను తలుపు తీసుందేమో అనుకుని, ఎందుకు తలుపు వేసి ఉంది. గ్లాసు గుద్దేసుకోబోతున్నాను, ఆయన ఎలా ఆపాడు అంతే. అదేంటండి పాస్టర్ గారు తలుపు తీసే ఉంది కదా? తలుపు తీయలేదు, అది క్లియర్ గ్లాస్. ఇక ఒకసారి ఇక్కడే తిలక్ స్ట్రీట్లో ఒక షాప్ ఉంటుందండి. నేను కూడా రెండు సార్లు 3 సార్లు మోసపోయాను. ఓ పక్కనేమో గ్లాస్ లేదు, పగిలిపోయిందేమో ఎప్పుడో. ఈ పక్కనేమో ఒక డోర్ ఉంది, ఆ డోర్ తోసుకుని పుష్ అని ఉంటుంది కదా, తోసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ పక్కన గ్లాస్ లేదు, గ్లాస్ లేకపోతే అందులోంచి వెళ్ళిపోవచ్చు కదా. నేనేం చేస్తున్నాను, ఈ డోర్ పుష్ అని తోసుకుంటాను, తోసుకుని లోపలికి వెళ్తుంటే అందరేమో అందులోంచి వచ్చేస్తున్నారు. అది ఇది ఒకలాగా ఉంది. అలాంటివి అంట. చూడండి, నా దేవుడు గొప్పవాడండి. హల్లెలూయా. అక్కడ బటన్ నొక్కగానే ఏమైందంట? తలుపు తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన వెనక వెంబడించి వచ్చిన వారు పాత్ర ముందు పరిశుద్ధులు అబ్రాము, ఇస్సాకు మరియు యాకోబు వారి సరిగ్గా ఆకాశ మహాసముకు వెళ్ళి ఆ పట్టణముకు దూరంగా మార్గమందున్న వారు కన్నులు పైకెత్తి చూచినప్పుడు ఆ పట్టణము కనబడినప్పుడు అబ్రాము ఇచ్చిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? వారందరూ కేకలేశారు. కేకలేసినప్పుడు ఏం జరిగింది? వారంట, ప్రవక్త అంటున్నాడు, గుండీలు నొక్కిరి. గుండీలు అంటే ఏంటి? బటన్స్. గుండీలు అంటే ఈ గుండీలు కాదండి, తెలుగు తర్జుమాదారుడు అలా పెట్టాడు అక్కడ గుండీలను. గుండీలు అంటే ఇవి కాదు, బటన్. బటన్ అంటే ఇది అనుకుందరు, ఇది కాదు. బటన్ నొక్కిరి. మరియు ఆ పెద్ద తలుపులు ఊగుతూ తెరవబడును. సరిగ్గా కిందకు ఆ వీధుల మధ్య గుండా ఆయన వచ్చి, హల్లెలూయా, యుద్ధము గెలిచిన వాడు ఈయనని అక్కడ ఉన్న వాళ్ళందరూ పాటలు పాడడం మొదలు పెట్టారంట. పాత నిబంధన పరిశుద్ధులు ఆయన వెనక నడిచిరాగా సింహాసనాసీనుడై చెప్పెను, తండ్రి, వారు ఇక్కడ ఉన్నారు, వారు నీ వారు. మరియు ఆయన చెప్పాను, ఇక్కడికి ఎక్కిరమ్ము, మరియు నేను శత్రులందరినీ నీ పాదములకు పీఠంగా చే వరకు కూర్చోండుము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమంది? పురాతన తలుపు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తునా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. వారు ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు. హల్లెలూయా. శక్తివంతమైన జయశాలను వర్తమానం చెప్తున్నాడు. 40 దినముల తర్వాత ఆయన నిలబడి తన చివరి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? సమస్త సృష్టికి వెళ్ళి మరియు మీరు ఏం చేయాలి? ఎవరికి చెప్పాడు? శిష్యులకి చెప్పాడు. ఈయన ఏం చేశాడు? అంతేనా? దేవునికి స్తోత్రం. అయితే సంఘములు నిర్మించడం కాదు, సంస్థలు తయారు చేయడం కాదు, కానీ సువార్తను బోధించడా మనం వ్యతిరేకంగా చేశాం. నమ్మిన వారిని ఈ సూచకులు వెంబడించును, నా నామంలో వారు దెయ్యములు వెళ్ళగొడుతురు. మరి అటువంటి ఆయన చెప్పుచూ వెళుచున్నాడు. ఆయన మాట్లాడుచుండగా భూమి ఆకర్షణ శక్తి ఏం చేసింది? ఆయన్ని విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు అన్నీ దాటుకుంటూ, నక్షత్రాలు అన్నీ దాటుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయారండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యంలో ఆయనకి ఏముంది? గొప్ప అవకాశం, గొప్ప సన్నిధి, ఆ పరిశుద్ధులకు గొప్ప విశ్రాంతి. మరి ఒకరి దినాన్ని మనకు కూడా చాలా విషయాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యుద్ధశూరుడైన యెహోవానా? బలశూరుడైన యెహోవానా? హల్లెలూయా. ఒక రోజునంట ఈ భూమి మీద ఆయన పేరు మర్చిపోయాను, జర్మనీకి చెందిన స్టాలిన్, హిట్లర్, వీళ్ళందరూ ప్రపంచాన్ని జయించారు కదండి. జయించినప్పుడు ఒక జై చిహ్నము వారి దగ్గర నిలబడి ఆ జర్మనీ సైకిల్ అందరూ ఏం చేస్తారు? కవాత్ చేస్తారు. కవాత్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ చేస్తారు. అక్కడ ఏం చేస్తారు? విమానాలన్నీ ఆకాశం నింపివేస్తాయి. ఆ ఫ్రాన్స్ దేశంలో హిట్లర్ యొక్క గొప్ప రాకను వారు వేడుకగా చేసుకుంటూ అక్కడ అందరూ ఉండిరి. వారు ఏ విధంగా స్టాలిన్ని జర్మనీకి తీసుకుని వచ్చిరి. కానీ ఓ సోదరుడా, ఆ దినము సంఘము యేసుని తీసుకుని వచ్చినప్పుడు మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల రాజు ప్రవేశించినప్పుడు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి అని అక్కడ కూడా ఏం జరుగుతుంది? ఒక సంబరం జరుగుతుంది. అక్కడ కూడా ఒక పండగ జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక దినాన అలాంటి గుమ్మంలోనికి మనం కూడా వెళ్ళబోతూ ఉన్నాం. అయితే ఏం చేయాలి? పరిశుద్ధులు ఏ విధంగా నమ్మకంగా జీవించారో ఆ విధంగాను కూడా మనం ఏం చేయాలి? ఎంతమంది జీవించడానికి ఇష్టపడతారు? జీవిస్తారా?
దేవుని మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా లేచి పడతామండి.